హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది ఛానల్ అండి. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఫస్ట్ పాయింట్ వీడియోని పూర్తిగా చూడండండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అర్థమవుద్ది. అలానే ఇన్ఫర్మేషన్ ఎవరికైతే తెలియకపోతే వాళ్ళకి దయచేసి షేర్ చేయండి. అలానే మీకు లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ కమింగ్ టు ది వీడియో మనలో ఎంతమందికి పోలీస్ అవ్వాలని డిజైర్ ఉండదు. ఆ పోలీస్ అవ్వడానికి ఒక మంచి పర్ఫెక్ట్ నోటిఫికేషనే జీడీ అండి. జీడీ అంటే నథింగ్ బట్ జనరల్ డ్యూటీ అండి. ఈసారి 2025లో దాదాపుగా 25,000 పైన వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారండి. అండ్ ఈరోజు డీటెయిల్డ్‌గా మనం ఎస్ఎస్‌సి, జీడీ పోలీస్ అవ్వాలంటే ఎలా అవ్వచ్చు? అలానే దానొక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎన్ని మార్క్స్ వస్తే మనం నెక్స్ట్ స్టేజ్‌కెళ్తాము? అలానే టోటల్ ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈరోజు పూర్తిగా ఇన్ డెప్త్‌గా, డీటెయిల్‌గా తెలుసుకుందామండి. అండ్ కమింగ్ టు ది ఇక్కడొచ్చేసరికి జీడీ జనరల్ డ్యూటీలో టోటల్ నేను చెప్పాను కదా! వేకెన్సీస్ వచ్చేసరికి 25,487 వేకెన్సీస్ అనేవి అప్రూవ్ అయ్యాయి. అందులో బీఎస్ఎఫ్ వచ్చేసరికి 616, సీఐఎస్ఎఫ్ వచ్చేసరికి 14,595, సీఆర్‌పీఎఫ్ వచ్చేసరికి 5,490, ఎస్ఎస్‌బీ వచ్చేసరికి 1,764 అండ్ ఐటీబీపీ వచ్చేసరికి 1,293, ఏఆర్ వచ్చేసరికి 1,706 అండ్ కమింగ్ టు ఎస్ఎస్ఎఫ్ వచ్చేసరికి 23 వేకెన్సీస్. ఇక్కడ రిగార్డింగ్ బీఎస్ఎఫ్ అంటే నథింగ్ బట్ బోర్డర్స్ సెక్యూరిటీ ఫోర్స్, సీఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఐటీబీపీ అంటే ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్, ఎస్ఎస్‌బీ అంటే సహస్ర సీమా బాల్ అండ్ అస్సాం రైఫిల్స్‌కి సంబంధించింది ఎస్ఎస్ఎఫ్ అండ్ ఎన్‌సీబీ ఇక్కడ పూర్తిగా మీరు చూడొచ్చు. అండ్ కమింగ్ టు ది ఇది ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇది ఒక సీబీటీ స్టేజ్ ఉంటుందండి. ఇక్కడ సీబీటీ స్టేజ్‌లో వచ్చేసరికి టోటల్‌గా మనకు ఎన్ని క్వెషన్స్ ఉంటాయి ఇక్కడ టోటల్ 80 క్వెషన్స్ ఉంటాయండి. అది వచ్చేసరికి ప్రతి ఒక్క క్వెషన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. అలానే దీని ఓవరాల్ టైమ్ లిమిట్ వచ్చేసరికి 60 మార్క్స్ అండి. టోటల్ వచ్చేసరికి 160 మార్క్స్. ఎందుకంటే ఈచ్ క్వెషన్ క్యారీస్ 2 మార్క్స్ అండి. ఇక్కడ క్లియర్‌గా డీటెయిల్‌గా ఇక్కడ సెక్షన్ వైస్, సబ్జెక్ట్ వైస్ మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి 20 మార్క్స్. అండ్ అలానే ఇక్కడొచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ వచ్చేసరికి 20, అలానే ఎలిమెంటరీ మ్యాథ్స్ వచ్చేసరికి 20, ఇంగ్లీష్ అండ్ హిందీ వచ్చేసరికి 20 మార్క్స్ అండి ఇక్కడ క్లియర్‌గా. ఇక్కడ చూడొచ్చు మీరు సబ్జెక్ట్ కూడా. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో చూడండి. అనలిటిక్ యాప్టిట్యూడ్ అండ్ అబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్టింగ్విష్ ప్యాటర్న్ విత్ టెస్టెడ్ త్రూ క్వెషన్స్ పార్షియల్లీ and non-verbal types. This component may include questions and analogies, similarities and differences, spatial visualization, spatial organization, visual memory, discrimination, observations, relationships, concepts, arithmetic, reasoning and figure classification, arithmetic member series, non-verbal series, coding and decoding etc. ఇక్కడ మీరు సిలబస్ పూర్తిగా చూడొచ్చు. అండ్ జనరల్ నాలెడ్జ్‌కొచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు. అలానే మ్యాథ్స్‌కొచ్చేసరికి చూడండి. ద సెక్షన్ విల్ ఇంక్లూడ్ క్వెషన్స్ ఆన్ ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ద నంబర్ సిస్టమ్స్, కాంపిటీషన్ ఆఫ్ హోల్ నంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ అండ్ రిలేషన్‌షిప్ బిట్వీన్ నంబర్స్, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, పర్సెంటేజ్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, యావరేజ్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్ మెన్సురేషన్ ఎట్సెట్రా. ఇక్కడొచ్చేసరికి కమింగ్ టు ది ఇంగ్లీష్ చూడండి. ఇంగ్లీష్ క్లియర్‌గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ అబిలిటీ టు అండర్‌స్టాండ్ బేసిక్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆన్ దేర్ బేసిక్ కాంప్రహెన్షన్ విల్ బి టెస్టెడ్ అని చెప్పారు. ఇది అండి సీబీటీ 1. ఎవరైతే సీబీటీ 1 క్లియర్ చేస్తారో వాళ్ళనొచ్చేసరికి సెకండ్ స్టేజ్ వచ్చేసరికి పీఈటీ అండ్ పీఎస్టీకి పిలుస్తారు. నథింగ్ బట్ పీఈటీ అంటే ఏంది ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. పీఎస్టీ అంటే ఏంటి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండి. ఇక్కడ పీఈటీకి వచ్చిన తర్వాత అక్కడ సెలెక్ట్ అవ్వాలంటే మినిమమ్ వచ్చేసరికి మనం ఈ టెస్ట్ అనేది పాస్ అవ్వాలండి. ఇక్కడ చూడండి ఈవెంట్ వచ్చేసరికి మెయిల్ రేస్ వచ్చేసరికి రన్నింగ్ రేస్ ఉందండి ఇక్కడ. మేల్ వచ్చేసరికి 5 కిలోమీటర్స్ ఇన్ 24 మినిట్స్. అలానే ఫీమేల్ వచ్చేసరికి 1.6 కిలోమీటర్స్ ఇన్ 8 ½ మినిట్స్. ఇక్కడ చూడొచ్చు. అండ్ కమింగ్ టు ది 1.6 కిలోమీటర్స్ ఇన్ 7 మినిట్స్ అండ్ 800 మీటర్స్ ఇన్ 5 మినిట్స్. ఫర్ ది క్యాండిడేట్ ఫర్ లడక్ రీజన్స్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ లడక్ రీజన్స్ అనేది. అండ్ పీఎస్టీ టెస్ట్‌కి వచ్చేసరికి మేల్ మస్ట్ అండ్ షుడ్ బి 170 సెంటీమీటర్స్, ఫీమేల్ షుడ్ బి 157 సెంటీమీటర్స్ అండ్ డిపెండ్స్ ఆన్ ద రిలాక్సేషన్ ఆఫ్ ది క్యాస్ట్. ఇక్కడ క్యాస్ట్ మెన్షన్ చేశారు. అక్కడ ఉన్న క్యాస్ట్‌కి సంబంధించిన వాళ్ళు ఈ ఈ మినిమమ్ హైట్ ఉన్నా కూడా సరిపోద్దండి ఇక్కడ. ఇదండి పీఈటీ అండ్ పీఎస్టీకి సెలెక్ట్ అయిన తర్వాత. ఇక్కడొచ్చేసరికి సింపుల్‌గా ఇక్కడొచ్చేసరికి నేను కట్ ఆఫ్ అనేది మ్యాక్స్ లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి 2022లో రిలీజ్ అయింది. అక్కడ 2022 నోటిఫికేషన్‌లో వచ్చేసరికి టోటల్ 24,369 వేకెన్సీస్ అనేవి అప్రూవ్ అయ్యాయండి. ఆ వేకెన్సీస్‌కి గాను నేను కట్ ఆఫ్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ కట్ ఆఫ్ డేటా
తీసుకొని నేను ఈ ఇయర్ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుందని చెప్తున్నాను. ఇక్కడ చూడొచ్చు. మనకు ఏదైతే పీఈటీ ఆర్ పీఎస్టీకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారో ఇక్కడ చూడొచ్చు. 3,68,146 స్టూడెంట్స్‌కి కండక్ట్ చేశారు. అంటే టోటల్ 3,70,000 స్టూడెంట్స్ షార్టలైజ్ అయ్యారు. అలానే 3,68,000 స్టూడెంట్స్‌కి కండక్ట్ చేశారు. అలానే ఇక్కడ చూడొచ్చు. ఆబ్సెంట్ వచ్చేసరికి 1,00,000 పర్సన్స్, అలానే ప్రెజెంట్ వచ్చేసరికి 2,60,000. నాట్ క్వాలిఫై మెంబర్స్ చూడొచ్చు. ఇక్కడ 1,20,000 ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. వాళ్ళు 2022 ఒక నోటిఫికేషన్‌కి సంబంధించి పీఈటీకి టోటల్‌గా 3,70,000 అంటే ఓవరాల్‌గా 24,000 వేకెన్సీస్‌కి గాను 3,70,000 పర్సన్స్‌ని షార్టలైజ్ చేశారు. అండ్ కమింగ్ టు ది ఇక్కడ కట్ ఆఫ్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ పోస్ట్ చూడొచ్చు. పోస్ట్స్ ఎన్‌సీబీ. ఎన్‌సీబీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వచ్చేసరికి 140 మార్క్స్ ఉంది. అలానే ఎస్సీకి వచ్చేసరికి 131, ఎస్టీకి వచ్చేసరికి 125, ఈఎస్ఎం 92 అండ్ ఓబీసీ ఈక్వల్ టు 140, యూఆర్ వచ్చేసరికి 142. ఈ ఈ మార్క్స్ అనేవి నార్మలైజేషన్ మార్క్స్ అండి. నాట్ రా మార్క్స్ గుర్తుపెట్టుకోండి. రా మార్క్స్‌కి, నార్మలైజేషన్ మార్క్స్‌కి చాలా తేడా ఉంటుంది. నార్మలైజేషన్ మార్క్స్ అంటే విత్ అడిషనల్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ మార్క్స్ అండి. ఇది క్లియర్‌గా చూడండి. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫోర్స్ ఆఫ్ ఎస్ఎస్ఎఫ్. ఎస్ఎస్ఎఫ్‌కి వచ్చేసరికి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ చూడండి 133.45, ఎస్ఎస్‌సి ఇక్కడ ఎస్సీ వచ్చేసరికి 121, అలానే ఎస్టీ వచ్చేసరికి 115, అలానే ఓబీసీ వచ్చేసరికి 135, అలానే యూఆర్ వచ్చేసరికి 137.87 అని చూడండి. ఇక్కడ క్లియర్‌గా అది ఫీమేల్స్ అండి ఎస్ఎస్ఎఫ్. ఇది ఇక్కడ వచ్చేసరికి మేల్‌కి అండి. ఇక్కడ చూడొచ్చు క్లియర్‌గా 142 మార్క్స్ ఈడబ్ల్యూ స్టూడెంట్ ఉంటే ఇక్కడ యూఆర్‌కి వచ్చేసరికి 144. ఇది క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇప్పుడు రీసెంట్‌గా ఆ డేటాను అనాలిసిస్ చేసుకొని ఎక్స్‌పెక్టెడ్ ఎస్ఎస్‌సి జీడీ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందంటే ఖచ్చితంగా యూఆర్‌కి వచ్చేసరికి 135-145 అండి. ఓబీసీ వచ్చేసరికి 132-142 మార్క్స్. అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 130-140, ఎస్సీ వచ్చేసరికి 115-130, ఎస్టీ వచ్చేసరికి 108-110. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్‌గా. ఇది కట్ ఆఫ్ అనేది నేను ఏదో రాయేసి చెప్పట్లేదు. ఇది డేటాని అనాలిసిస్ చేసుకొని చెప్తున్నాను. ఇక్కడ చూడొచ్చు. కావాలంటే ఇక్కడ పోస్ట్ రిలేటెడ్ కూడా చూడొచ్చు. 138-145 రిగార్డింగ్ టు బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ అండ్ ఎస్సీకి చూడొచ్చు. 115-135 మధ్యలో ఉండొచ్చు కట్ ఆఫ్. ఇది అనేది 160 మార్క్స్ కండి కండక్ట్ చేసేది. ప్రతి ఒక్క క్వెషన్ 2 మార్క్స్, 2 మార్క్స్. అలానే నెగెటివ్ మార్కింగ్ వచ్చేసరికి 0.50 అండి. అంటే ఒక తప్పు చేస్తే హాఫ్ మార్క్ వెళ్ళిపోద్ది. ఇక్కడ ఓకే చూసుకోవచ్చు. అంటే సేఫ్ మార్క్స్ నేను చెప్తాను క్లియర్‌గా. సేఫ్ మార్క్స్ ఎవరైతే 145 ప్లస్ అబోవ్ వస్తదో వాళ్ళు డామ్ ష్యూర్ సెలెక్టెడ్ అండి వాళ్ళు. ఇదొచ్చేసరికి నార్మలైజేషన్ మార్క్స్ అండి. క్లియర్‌గా చెప్తున్నాను. ఇదండి అబౌట్ ఈ వీడియో గురించి. క్లియర్‌గా ఎస్ఎస్‌సి జీడీ యొక్క కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీరు కావాలంటే ఇంకోసారి పాజ్ చేసుకొని చూడొచ్చు. అలానే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎస్ఎస్‌సి జీడీకి అప్లై చేసి ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఇదండి అబౌట్ వీడియో. థాంక్స్ అండి ఫర్ వాచింగ్.